నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఇచ్చున్నాము. ప్లీజ్ మీకు వీలుంటే తప్పకుండా వాటిని కూడా ఒక్కసారి చూసి నచ్చితే కనుక లైక్ చేసి మీ గ్రూప్స్ అన్నిట్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దరిచేరిన నావ కథ కంటిన్యూయేషను. వసుంధర తన కూతురు హరిచందనకి తన గతం గురించి చెప్తోంది కదా. ఇప్పుడు మిగతా భాగం. మీ డాడీని తలుచుకొని ఆ ఇంటి మనుషులందరూ చల్లగా ఉండాలని బయటకు వచ్చేశాను. కానీ ఎటు వెళ్ళాలో తెలీదు. గమ్యం తెలియని పయనం. అలా రైల్వే స్టేషన్లోకి వచ్చాను. జనరల్ టికెట్ కొనుక్కొని ఎదురుగా ఏదో రైలు ఉంటే ఎక్కాను. అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు. గమ్యం తెలియని బాటసారిని. రైలు చాలా దూరం వెళ్ళింది. అక్కడ మోహిత్ వాళ్ళ నాయనమ్మ ఎక్కింది. ఏ ఊరు వెళ్ళాలి అంది. తెలీదు అన్నాను. ఆవిడ నన్ను గమనించింది. నేను కొంచెం మంచి ఇంటికి చెందిన దానిలా కనిపించాను. నేను ఏదోలా ఉండడం ఆవిడ గమనించింది. నా పక్కన ఒక మగతను వచ్చి కూర్చున్నాడని కూడా పట్టించుకునే స్టేజ్లో నేను లేను. ఆవిడ వచ్చి జరుగు బాబు అని నా పక్కనే కూర్చుంది. ఆ తర్వాత నేను నిద్రపోయాను. నిద్రలో కూడా ఆయన్నే కలవరించానని బామ్మ చెప్పింది. తర్వాత ఆవిడ ఎవరు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంది. గమ్యం తెలియదమ్మా, గమ్యం తెలియని బాటసారిని, అందరూ ఉన్న అనాథని అని చెప్పాను. ఆవిడ చాలా అనుభవశాలి. ఆవిడ నవ్వి నాతో వస్తావా అంది. రాననే ధైర్యము లేదు అనే ఓపిక కూడా నాకు లేదు. మీకెందుకమ్మా ఈ అనాథ మీద జాలి అన్నాను. ఆవిడ నవ్వి, నిన్ను చూస్తే బాగా మంచి కుటుంబానికి చెందిన దానిలా ఉన్నావు. కష్టాలు కలకాలం ఉండవు. చూడు, మా ఇంట్లో ఎంతోమంది బ్రతుకుతున్నారు. నీ మనసుకు మనశ్శాంతి లభించే వరకు నా దగ్గరుండు అని నాకు ఆశ్రయం ఇచ్చారు. ఒక 10 రోజులు గడిచాయి. ఆవిడ నన్ను తల్లిలా, ఆవిడ కొడుకు నన్ను తోబుట్టులా, ఆయన భార్య మంచి స్నేహితురాల్లా చూడసాగారు. నాకు ఊరికే తిని కూర్చోవాలంటే మనసొప్పలేదు. నేను ఏదన్నా పని చేస్తాను, ఊరికే తినటం నాకు ఇష్టం లేదు అన్నాను. నిండు గర్భిణివి ఏం పని చేస్తావమ్మా అని వారు వారించారు. నేను వెళ్ళిపోతాను, కానీ మీలాంటి మంచి ఆశ్రయము, మంచి మనుషులు నాకు దొరుకుతారని జీవితంలో నాకు నమ్మకం లేదు అని ఏడ్చాను. మోహిత్ తండ్రి, నీకేం పని వచ్చమ్మా అన్నారు. ఆయన చేతిలో అకౌంట్స్ పుస్తకాలు చూశాను. మీ అకౌంట్స్ చూసి పెడతాను, లేదా మీ ఇంట్లో ఏదన్నా పని చేసి పెడతాను, లేదా వంట చేస్తాను అన్నాను. ఆయన నా తల మీద చేయి వేసి, ఎంత అభిమానవతివి తల్లి అని తన చేతిలోని అకౌంట్స్ బుక్స్ నా చేతిలో పెట్టారు. ఆ రోజు నుంచి వాళ్ళకి నమ్మకమైన అకౌంటెంట్గా మారాను. నమ్మకంగా పని చేసి ఆయనకి పని తప్పించాను. నా చేత అన్నయ్య అనే పిలిపించుకునేవారు ఆయన. మోహిత్కి 4 ఏళ్ళు. అత్త అత్త అని నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. ఏ ఇంటి పిల్లనో, ఏ ఇంటి ఇల్లాలినో ఈ ఇంట్లో పడ్డాను. నన్ను నా గతం గురించి అందరూ ఎన్నోసార్లు అడిగారు. ఎవ్వరికీ చెప్పలేదు. చివరికి నన్ను ఆదుకున్న బామ్మకు కూడా. ఎందుకో తెలుసా, నా భర్తని ఎవరైనా ఒక మాట చెడుగా అన్నా నేను భరించలేను, సహించలేను. ఆయన నన్ను వదిలేశారు, నా గురించి మర్చిపోయారు. ఇప్పటికి 22 సంవత్సరాలైనాయి. అంటే నాకు 44, మీ డాడీకి 48 వచ్చాయి. హరి, ఈ హడావిడిలో మోహి తల్లి తమ్ముడు గిరిధర్ వచ్చాడు. అమెరికాలో డాక్టర్ చదివి ఇండియాలో ప్రాక్టీస్ పెట్టాలని, తను పేద సాధలకి సేవ చేయాలని, తన ఆదర్శాలు మంచిగా ఉండాలని తన ఆలోచనలు నన్ను తన స్నేహితురాలిగా మార్చాయి. నాతో చాలా స్నేహంగా ఉండేవాడు. నాకు తోచిన సలహాలు ఇచ్చేదాన్ని. వాటిని అమలు చేసి మంచి ఫలితాలు 2-3 వచ్చాయి. తను నా వైపు పూర్తిగా తన స్నేహహస్తం అందించాడు. అతను చాలా మంచివాడు, చాలా దయగల డాక్టరు. ముఖ్యంగా మానవ విలువలు తెలిసి ఎవరిని ఎలా గౌరవించాలో తెలిసిన మనిషి. మా పరిచయం చాలా చూడముచ్చటగా, మా స్నేహం అపూర్వంగా ఉండేది. నాకు పండంటి పాపాయివి నువ్వు పుట్టావు. అచ్చు నా పోలికలు మీ డాడీ పోలికలు కలిపి పుణికి పుచ్చుకున్న నా బంగారు బొమ్మలా ఉన్న నిన్ను చూశాక నాకు మీ డాడీ మీద ప్రేమ మరింత పెరిగింది. ఇంత అపూర్వమైన ఆనందకరమైన నిన్ను నా జీవితానికి అందించినందుకు. నాతో గిరిధర్ చాలా ప్రేమగా ఉండేవాడు. నీతో కూడా అలాగే ఉండేవాడు. నాకన్నా 2 ఏళ్లు పెద్దవాడు.
హఠాత్తుగా ఒకరోజు వసు నీతో ఒక విషయం చెప్పాలి, నాతో రా అన్నాడు. సరేనని బామ్మతో చెప్పి గిరి వెంట వెళ్ళాను. నిన్ను బామ్మకి అప్పచెప్పాను. నన్ను పవిత్రమైన దేవుని సన్నిధానానికి తీసుకువెళ్ళాడు. దేవుడి దర్శనమైనాక నీతో ఒక మాట చెప్పాలి వసు అన్నాడు. అదేంటి గిరి, నా దగ్గర నీకు మొహమాటం ఎందుకు, చెప్పు అన్నాను. చెప్పాక నన్ను తప్పుగా అర్థం చేసుకోనని, నాతో స్నేహం వదలనని, నేను అడిగేదానికి నీకిష్టమైనా లేకపోయినా నాతో అదివరకులా స్నేహంగానే ఉంటానని మాట ఇయ్యి అని చేయి చాపాడు. ఏంటిది గిరి, ఇంతేనా నా స్నేహం నువ్వు అర్థం చేసుకుంది అన్నాను. తను గట్టిగా ఊపిరి పీల్చి గాలి వదిలి కళ్ళు మూసి తెరిచాడు. నేను అతని టెన్షన్కి ఆశ్చర్యంగా చూశాను. చెప్పు గిరి అన్నాను. వసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు నీ గతం అక్కర్లేదు. నీ బిడ్డతో సహా నేను నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను. నీ అభిప్రాయం ఏంటి అన్నాడు. నా ముఖం ఎర్రబడింది. నా చెవుల్లోంచి వెచ్చటి గాలులు వచ్చాయి. నా వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అగ్నిశిఖలై నన్ను కాల్చుతున్నాయా అన్న ఫీలింగ్ నాకు కలిగింది. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు నేను. గిరి, నేను ఎప్పుడన్నా నీతో శృతి మించి ప్రవర్తించానా అన్నాను. చిచ్చి, అలాంటిదేమీ లేదు. ఎందుకలా అడిగావు అన్నాడు. గిరి, నన్ను క్షమించు. నా భర్త నన్ను వదిలేశారు, నేను ఆయన్ని వదిలేశాను. నేను ఆయన్ని వదిలేయలేదు. నా భర్త నన్ను వదిలేశారు, కానీ నేను ఆయన్ని వదల్లేదు. మనస వాచ కర్మణ ఇహంలోనైనా పరంలోనైనా నేను ఆయన భార్యనే. గిరి, నువ్వు నా స్నేహాన్ని అపార్థం చేసుకున్నావు. చనువుని ప్రేమ అనుకున్నావు. ఒకవేళ నా ప్రవర్తనలో నీకెలాంటి అభిప్రాయం కలిగిందో నాకు తెలియదు, కానీ నీకు అలాంటి అభిప్రాయం నా వల్ల కలిగితే నన్ను క్షమించు. నిన్ను నా ఆత్మీయుడిగా, నా శ్రేయోభిలాషుడిగా, నా ప్రాణమిత్రుడిగా మాత్రమే చూశాను. నిన్నే కాదు గిరి, నా భర్త తప్ప నాకందరూ సోదర తండ్రి సమానులే. నాకు ఇంకో భావం నా మనసులో పొరపాటున కూడా రాదు. నా ప్రేమ, నా వైవాహిక జీవితం, నా కలలు, నా సంతోషం, నా సుఖం, నా బాధ, నా బలం, నా బలహీనత అన్నీ ఆయనే గిరి. ఈ తనువు ఆయన కట్టిన తాళితోనే, ఆయన పేరు మీదగానే, ఆయన భార్యగానే చితి మీదకి చేరాలి. గిరి, ప్రాణ స్నేహితురాలిగా నేనెప్పుడూ నీ దాన్నే. కానీ భార్య స్థానం అనేది ఉంటే అది ఈ జన్మకి నా భర్తతోనే. నా 2 చేతులు పట్టుకుని ఏడ్చేశాడతను. నన్ను క్షమించు వసు. నీ మనసులో నీ భర్త యందు ఇంత ప్రేమ, అనురాగం ఉన్నాయని నాకు తెలియదు. అతనికి ఇంత ఉన్నతమైన స్థానం ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రేమంతా అతను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా కూడా ఉంది. నేను ప్రామిస్ చేస్తున్నాను, నిన్ను ఎన్నడూ ఇబ్బంది పెట్టను. నీ స్నేహహస్తం ఎన్నడూ వీడను అన్నాడు. ఆ రోజు నుంచి అతడు నిజంగా నా స్నేహితుడు, అంతే. పెళ్లి చేసుకోమని అందరూ చెప్పినా అతను వినలేదు. పెళ్లి చేసుకోనని, తన జీవితం సేవకే అంకితం చేస్తానని అన్నాడు. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నిజంగా నన్ను నీ స్నేహితురాలిగా, సోదరిగానే భావిస్తే నువ్వు పెళ్లి చేసుకుంటావు. లేక నీ మనసులో నా మీద ఏదన్నా ఇంకో భావన ఉంటే చేసుకోవు అన్నాను. వసు అని నన్ను పట్టుకొని, ఇంకెప్పుడు అలా భావించకు. నా కలలోనైనా, నా ఊహల్లోనైనా నీ పవిత్రతకు నేను అన్యభావంతో చెడగొట్టను అన్నాడు. అప్పటి నుంచి మేము ప్రాణ స్నేహితులమయ్యాము. గిరికి శారదతో పెళ్ళయింది. శారదని పిలిచి, శారద, ఈమె నా ప్రాణ స్నేహితురాలు. ఈ రోజు నుంచి నీకు కూడాను మన ఇంటి ఆడపడుచు. నేను చెప్పినా చెప్పకపోయినా నీ జీవితంలో ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకో. మన ఇంట్లో ఏ పండగ జరిగినా, ఏ శుభకార్యం జరిగినా ప్రథమ తాంబూలం, పసుపు కుంకుమలు మన ఇంటి నుంచి తనకి అందాలి. భార్యగా నిన్ను అది చెయ్యి, ఇది చెయ్యి అని అడగను. భర్తగా ఈ ఒక్క కోరిక నిన్ను అడుగుతున్నాను, తీరుస్తావా అన్నాడు. శారద నవ్వి, ఏమండి, మీ మాటే నా మాట. మన ఇంటి తొలి పసుపు కుంకుమలు వసుంధరకే వెళతాయి. ఇది ఈ పెళ్లి బట్టలతో నేను మీకు చేస్తున్న ప్రమాణం అని ఆ పెళ్లి బట్టలతోనే పసుపు కుంకాలు, పూలు, గాజులు, చీర అన్నీ కలిపి నా చేతిలో పెట్టారు ఆ భార్యాభర్త. ఆ రోజున అవి చూస్తుంటే మీ డాడీ వాటిలో నాకు ప్రత్యక్షంగా కనిపించినట్లయింది హరి. ఇంతకన్నా నాకింకేం కావాలి? ఆయన ఎక్కడున్నా సౌభాగ్యానికి చిహ్నమైన ఇవి నేను నిరంతరం ధరించడం వలన
ఆయనకి యశస్సు, మనశ్శాంతి, ఆరోగ్యం, ఆనందం లభించాలి. పవిత్రమైన నా మంగళసూత్రాలు నాలోని ప్రేమను, ఆరాధనను కలిపి నిత్యం ఆ అమ్మవారు ఆయనకి రక్షగా ఉండాలని ఇదే హరి నేను కోరుకునేది. ఇంతకన్నా నాకు ఇంకేం వద్దు అంది కన్నీళ్లతో. హరి తల్లిని కౌగిలించుకొని, అమ్మా, నిజంగా నీకు డాడీ అంటే ఇంత ఇష్టమా? పాపం నిన్ను దూరం చేసుకున్న డాడీ చాలా అన్లక్కీ అంది. లేదు హరి, ఆయన ఎప్పుడూ లక్కీనే. ఎలానో తెలుసా? నాకన్నా ఎక్కువగా ప్రేమించే, ఆదరించే, కాలు కింద పెట్టనివ్వని ఇల్లాలు దొరికింది. అందుకే ఆయనకి నువ్వు కానీ నేను కానీ గుర్తు రాలేదు. ఇంకా అలా గుర్తు రాకూడదు కూడా. గుర్తు వచ్చి మన వలన ఆయన మనశ్శాంతి పోకూడదు. భగవంతుడు ఎందుకు ఎవరిని ఎవరితో కలుపుతాడో, ఎందుకు విడతీస్తాడో ఆయనకే తెలియాలి. ఆయనకి ఆయన కోరుకున్న జీవిత భాగస్వామి, మంచి హోదా, ఇల్లు, పిల్లలు కలిగారని విన్నాను. ఇంతకన్నా ఏ భార్యకైనా కావాల్సింది ఏముంది హరి అంది. ఆ మాట నీకెవరు చెప్పారమ్మా అంది చందు. ఒకసారి మా ఊరి మునసబు గారు బాంబే ఎయిర్పోర్ట్లో వాళ్ళ కారు దిగుతుంటే చూశారట. ఆయన కారు వెనక ఉందట. ఆయన వెళ్ళేటప్పటికే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారట. ఆయనకి నేను ఇక్కడున్నానని తెలుసు. ఆయన పక్కనున్న ఆమె చాలా అందంగా ఉందిట, చాలా స్టైలిష్గా కూడా ఉందిట. వారి చేతిలో ఏడాదిన్నర ఉంటుందేమో. ఒక చిన్న బాబు ఉన్నాడంట. ఉదయ్ అది వరకు కన్నా చాలా మంచి రంగు తేలాడమ్మా. అసలు సిసలైన దొరబాబులా ఉన్నాడమ్మా. వాళ్ళ కారు డ్రైవర్ని పట్టుకొని అడిగాను. బాంబేలో ఉంటారట. పెద్ద ఇండస్ట్రీస్కి ఓనర్ అంట. చాలా కార్లు, బంగ్లాలు ఉన్నాయంట. సార్ చాలా మంచివారని వాడు చాలా పొగిడి చెప్పాడమ్మా. ఆయన పదమ్మా, వెళ్ళి బాంబేలో మీ ఆయన్ని కలుద్దాం అన్నాడు. కలిస్తే ప్రయోజనం ఏంటి బాబాయ్, వదిలేయండి అని ఆ విషయం బయట ఎక్కడా చెప్పొద్దని, నేను ఇక్కడున్నానని ఎవరికీ చెప్పొద్దని అలా చెప్పితే నేను నా బిడ్డ చనిపోతామని ఆయన దగ్గర ప్రామిస్ చేయించుకున్నాను. ఆయన నన్ను జాలిగా చూసి, నువ్వు ఎంత మంచిదానివమ్మా, నిజంగా నిన్ను వదులుకున్న ఉదయ్ చాలా దురదృష్టవంతుడు అని బాధపడి వెళ్ళిపోయాడు. హరికి నాకన్నా ఎక్కువగా ప్రేమించే భార్య ఉండి, మంచి హోదా ఉండి, డబ్బు ఉంది, పిల్లలున్నారు. ఆయన కోరుకున్న జీవితం ఆయనకి దొరికింది. నేను వెళ్ళి ఆయన జీవితాన్ని చిన్నాభిన్నం చేయడం నాకు ఇష్టం లేదు. ఏ జన్మలో ఏ భార్యాభర్తల్ని విడదీశానో ఈ జన్మలో దాని ఫలితం అనుభవిస్తున్నాను. మళ్ళీ ఈ జన్మలో కూడా ఆ పాపం చేయలేను అంది. అమ్మా, నిన్నొక మాట అడగనా అంది. అడుగు హరి అంది వసుంధర. ఒకవేళ డాడీ నిన్ను వెతుక్కుంటూ వస్తే? హరి, పద, ఇంకా కలలు ఆపు, నో ఛాన్స్ అంది. అమ్మా, డాడీ అంటే నీకు కోపమా అంది. లేదు హరి, ఆయన జీవితం ఆయన ఎన్నుకున్నారు, మంచిదే. కానీ అనాగింది. కానీ చెప్పమ్మా అంది హరి ఆదుర్దాగా. హరి, ఆయనకి ఆయన వసు ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా? ఈ పీడ వదిలిందిలే అని అనుకున్నారా అని ఏడ్చేసింది. అమ్మా, ఏడవకు అని తల్లిని దగ్గరికి తీసుకుంది. తను కూడా ఏడుస్తూ, నా గురించి కాకపోయినా ఆయనలోంచి వచ్చిన నిన్ను కూడా ఒక్కసారైనా చూడాలని అనిపించనందుకు చాలా బాధగా ఉంది హరి. ఆ తండ్రికి తన గొప్పింటి బిడ్డలకు అంత ప్రేమ పంచిన ఈ పేద భార్య బిడ్డకు కూడా పిడికెడు తండ్రి ప్రేమ పంచితే బాగుండు అని అనిపిస్తుంది. మనసు ఎంత వద్దన్నా ఆక్రోశిస్తుంది. హరి, ఈ చిన్న టెంప్టేషన్ కూడా అధిగమిద్దామని ప్రయత్నం చేస్తా. కానీ ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని దగ్గరికి తీసి నా సంఘటనలు నేను చూస్తే తల్లిగా ఆ ప్రేమ నేను నీకు అందించలేకపోయానని, ఈ విషయంలో నిన్ను అన్యాయం చేశాననే బాధ నన్ను తినేస్తుంది. బట్ వద్దు హరి, నేను ఇంకెప్పుడు అది కూడా ఆలోచించను. మనిద్దరం ఈ విషయంలో చాలా దురదృష్టవంతులం. ఆ ప్రేమకి మనం అర్హత లేదు, మనకి ఆ స్తోమత లేదు అంది వసుంధర విరక్తిగా. దా హరి, ఇప్పటికే లేట్ అయింది, పద పడుకుందాం అంది. కళ్ళు తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది వసుంధర. రికార్డర్ ఆపేసింది చందు. ఇద్దరు ఎంత ప్రేమ ఉన్నా విధి మిమ్మల్ని ఇద్దరిని ఎలా విడదీసింది అని చాలా బాధపడింది చందు. ఆ తర్వాత 2 రోజులు ఉండి మళ్ళీ తిరుగు ప్రయాణమైంది చందు.
ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా హరి అంది వసు. ఈసారి తప్పకుండా వస్తానమ్మా, ఇప్పటికి సెలవులైపోయినాయి అని అంది. ఆ రికార్డు అభికి వినిపించింది. ఇద్దరూ ఏడ్చి చాలా బాధపడ్డారు. ఆ మర్నాడు ఉదయ్ పుట్టినరోజు. భోజనాలైనాక తండ్రి రూంలోకి వెళ్ళింది. రా హరి, ఏదన్నా చెప్పాలా, దా కూర్చో అన్నాడు ప్రేమగా. అంకుల్, రేపు మీ బర్త్డే కదా అంది. తనని నిశితంగా చూస్తున్న హరిని చూసి, అవునరా, నాకు అవన్నీ ఇష్టం ఉండదు, అభినే హడావిడి చేస్తూ ఉంటాడు అన్నాడు నవ్వుతూ. అంకుల్, నేను మీకు ఒక మంచి అపూర్వమైన ఆనందకరమైన గిఫ్ట్ ఇవ్వనా అంది. ఎందుకురా అవన్నీ, నాకు నువ్వు అభి ఎదురుగా ఉంటే చాలు అని అన్నాడు ఉదయ్. మీ వసు వద్దా అంది. ఉలిక్కిపడ్డాడు. ఏమన్నావు అన్నాడు గబాల్న లేచి. ఏమంటున్నావు? వసు ఎక్కడుంది? తెలిసిందా? నువ్వు చూసావా? నీకు కనిపించిందా అని ప్రశ్నల వర్షం కురిపించాడు. చూశాను, ఒక్క వసునే కాదు, మీ అమ్మాయిని కూడా చూశాను అంది. ఉదయ్ ఒక్క అంగలో వచ్చి హరిని రెండు భుజాలు పట్టుకొని, హరి, నీకు దండం పెడతా, చెప్పమ్మా, వసుని చూపించు అన్నాడు ఆనందంతో, చాలా ఎగ్జైట్ అయిపోతూ కళ్ళల్లో నీళ్లు కారుతుంటే. అప్పటిదాకా ఉగ్గపట్టుకుని ఉన్న చందు ఇంకా ఓర్చుకోలేకపోయింది. అప్పుడే గదిలోకి అభి కూడా వచ్చాడు. చెప్పమ్మా అంటున్న హరిని చూశాడు. డాడీ, చెప్పమ్మా అంటూ హరిని చూశాడు. డాడీ అంటూ ఉదయ్ని గట్టిగా కౌగులించుకొని గుండెలో తలదాచుకొని పెద్దగా ఏడ్చేసింది హరిచందర. స్టన్ అయి నుంచున్నాడు ఉదయ్ రాయిలాగా. హరి అన్నాడు అతను మాటే రానట్టు. హరి అంటే నువ్వు అన్నాడు హరి ముఖం రెండు చేతుల్లోకి తీసుకొని. నేనే మీరు వెతుకుతున్న మీ బిడ్డని, నేనే మీ వసుకి పుట్టిన అని ఇంకా మాట రాలేదు హరికి. హరి అని గట్టిగా కౌగిలించుకొని తను ఏడుస్తూ, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, ఈ తండ్రిని అసహించుకోకు అన్నాడు. డాడీ, ఐఎమ్ సో సారీ, నేను మిమ్మల్ని ఇలా పిలవచ్చా అంది. హరి, చచ్చిన బాబుని ఇంకా చంపకమ్మా, ఇంకా ఓర్చుకునే శక్తి నాలో లేదు అన్నాడు తను కూడా ఏడుస్తూ. అభి, చూడు, హరి ఎవరో కాదు, మన అక్క అన్నాడు. అంటే తెలుసు డాడ్. తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా ఉదయ్. అక్కే కాదు, అమ్మ కూడా నాకు తెలుసు. వాట్, నువ్వు కూడా చూసావా? మరి నాతో చెప్పలేదేం అన్నాడు. డాడీ, అమ్మని మీకు బర్త్డే గిఫ్ట్గా ఇద్దామని అంది హరి. దొంగల్లారా అని ఇద్దరిని దగ్గరికి తీసుకొని, హరి, ఐఎమ్ సో సారీ, నేను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన నా బిడ్డని నీ అంతటా నువ్వు నాకు పరిచయం చేసుకోవాల్సిన కర్మ పట్టించాను మిమ్మల్ని, నన్ను క్షమించమ్మా అన్నాడు. డాడీ ప్లీజ్, ఇంకా బాధపడకండి, వసు దగ్గరికి వెళ్దాం, తీసుకెళ్ళండి ప్లీజ్ అన్నాడు. డాడ్ కూల్, ప్లీజ్, రేపు వెళ్దాం. రేపా? అంతసేపు ఎందుకు? రేపటిదాకా ఎందుకు? డాడ్ ప్లీజ్, అమ్మ చాలా బాధపడి ఉంది. తెలుసో తెలియకో మనం అందరం చాలా బాధ పెట్టాం, తెలుసు. నా ముఖాన ఉమ్మేసినా సరే, తన కాళ్ళ మీద పడి అయినా సరే క్షమించమని అడుగుతానమ్మా, తీసుకెళ్ళండి అన్నాడు. డాడ్, మీ వసు అంత శిక్ష మీకు విధించదు అంది హరి నవ్వుతూ. డాడ్, అమ్మ తన లైఫ్ గురించి ఏం చెప్పిందో వినండి, తర్వాత అమ్మతో ఎలా మాట్లాడి ఒప్పిస్తారో అది మీ ఇష్టం, ప్లీజ్ డాడ్ అంది. అంటే అన్నాడు. డాడీ, మీలో బాధ దాగి ఉన్నట్లే అమ్మలో కూడా అనంతమైన దుఃఖం దాగి ఉంది. నేను ఊరికే తన లైఫ్ గురించి కదిపితే ఎప్పుడు ఏ విషయము చెప్పని అమ్మ నిన్న నా దగ్గర చెప్పింది. వినండి డాడ్, దీనిలో ఏదీ అపార్థం చేసుకోవద్దు డాడ్ అంది. అంత అర్హత నాకు లేదు హరి అన్నాడు ఉదయ్ బాధగా. నేను వెళ్ళనా అని లేచాడు అభి. హరి చేయి పట్టుకుని ఆపేసింది. వద్దు అభి, ఈ క్షణం నుంచి మనమందరం ఒకటే, మన నలుగురిలో ఎలాంటి రహస్యాలు ఉండకూడదు. మోహిత్కి కూడా చెప్తాను. ఇన్ని రోజులు మనమందరం అనుభవించిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు చాలు. అభి, నువ్వు నేను వేరు కాదు, మనిద్దరం ఒకటే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. వాడు అక్క అని ఏడుస్తూ హరిని కౌగులించుకున్నాడు. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.